హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది టెస్ట్ నెంబర్ 3 అండి. ఇందులో 20 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోస్ అనేవి ఏపీ అండ్ టీఎస్ టెట్ అండ్ డిఎస్సికి కూడా యూజ్ అవుతాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వైఖరి యొక్క గుణాలు. వైఖరి యొక్క గుణాలు దిశ, తీవ్రత, వ్యాప్తి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ ద్వారా కొలుచు సామర్థ్యాలు ఈ క్రింది వాటిలో. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. శాబ్దిక సామర్థ్యానికి సంబంధించి 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రాదేశిక లేదా స్థాన సంబంధాల సామర్థ్యం 60 ప్రశ్నలు. అమూర్త వివేచన సామర్థ్యం 50 ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ వన్, అవుట్డోర్ కృత్యాలు, క్షేత్ర పర్యటనలు, మొక్కలు, జంతువులతో గడపడం లాంటి వాటి ద్వారా చక్కగా నేర్చుకోగలిగే ప్రకృతి నేర్పరులలో ఉండేటువంటి ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాకృతిక లేదా సహకార ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, విషయం అభ్యసించటానికి ఈ క్రింది వేటితో పని లేదని బ్రూనర్ పేర్కొన్నాడు. ఏదైనా ఒక అంశం లేదా విషయం అభ్యసించడానికి పరిపక్వతతో పని లేదని బ్రూనర్ పేర్కొన్నాడు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 పరిపక్వత. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం పాత కొత్తల ప్రత్యక్షాలు అనుభవాల మధ్య సమతుల్యతను సాధించే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 తటస్థీకరించటం. నెక్స్ట్ వన్, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెతలో ఇమిడి ఉన్నటువంటి అభ్యసనం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సామెతలో ఇమిడి ఉన్నటువంటి అభ్యసనము ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి తన స్నేహితుల ముందు తనకు జరిగిన అవమానాన్ని మరచిపోవడంలో ఉన్న రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 దమనం. నెక్స్ట్ వన్, మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కుంటనం అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గుడ్. నెక్స్ట్ వన్, ప్రయోజ్యులకు తెలియకుండానే వారిలోని కోరికలను, జీవితం పట్ల వారి వైఖరులను, అంతర్గతంగా ఉన్న మూర్తిమత్వ లక్షణాలను బహిర్గతం చేయడానికి ఉద్దేశించబడినవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ఇతివృత్త గ్రాహక పరీక్షలు. నెక్స్ట్ వన్, సమాచారంను సంవేదనల రూపంలో గ్రహించి మెదడుకు కానీ వెన్నుపాముకు కానీ చేర్చే నాడులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 జ్ఞాన నాడులు. నెక్స్ట్ వన్, భావాలను చర్యల రూపంలో తర్జుమా చేసే ఒక చైతన్యవంతమైన ప్రక్రియే అభ్యసన అని ఎవరి అభిప్రాయం? ఆన్సర్ ఆప్షన్ 1 హెర్బర్ట్. నెక్స్ట్ వన్, మానస అనే విద్యార్థిని ఆటలలో చూపించే ఆసక్తి చదువులో చూపించకపోవటం అనేది ఈ రకానికి చెందిన వైయక్తిక భేదం. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తంతర్గత భేదం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది? విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష
ఆప్షన్ 4 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ వన్ ఐక్యూ వ్యక్తుల యొక్క మానసిక వికాసాన్ని తెలిపితే ఈక్యూ దేనిని తెలియచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తుల ఉద్వేగ వికాసం. నెక్స్ట్ వన్ పాత్ర క్రీడా సూత్రాలకు నియమాలకు ప్రాధాన్యత ఇచ్చిన అభ్యసన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ వన్ అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వతమైన మార్పును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం. నెక్స్ట్ వన్ బట్ని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తరువాత అదే రీతిలో పుట్ని ఉచ్చరిస్తాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ ఆప్షన్ 3 రుణాత్మక బదలాయింపు. నెక్స్ట్ వన్ టైపు నేర్చుకోవడంలోని 2 అభ్యసనాలలో ఒకటి చలన అభ్యసనం కాగా రెండవది? ఆన్సర్ ఆప్షన్ 1 భావన అభ్యసనం. నెక్స్ట్ వన్ మూర్తిమత్వ సిద్ధాంతంలో వ్యక్తుల చిత్తవృత్తులను బట్టి వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హిప్పోక్రటీస్. నెక్స్ట్ వన్ చిన్న వయసులో తగినంత హార్మోను స్రవించకపోతే శారీరక పెరుగుదల తగ్గి మరగుజ్జుతనం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష గ్రంథి. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.